జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెసే. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై బీజేపీకి దిమ్మ జరిగింది అంటున్నారు మంత్రి వివేక్. మంత్రినైనా చెన్నూరుకు వెళ్తున్నా అంటే వెళ్ళొద్దని రూల్ ఉన్నదా? మంత్రినైనా చెన్నూరుకు వెళ్తున్నా, గెలిచిన వరకు ఎట్లనే కథ. వారంలో 2 రోజులు అక్కడే ఉంటున్నా. బీఆర్ఎస్ గోవెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరు. మాదిగలు అంటూ నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వంశీకృష్ణకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది పెద్దపల్లిలోనే. ఎస్సీలకు 18% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న V6 వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్ పేపరు మీ ఛానల్ మీ క్వశ్చన్లు మీ ఆన్సర్ గెలిచిందంటే బీజేపీ డమ్మి అభ్యర్థినే పెట్టే, బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం లేని అభ్యర్థినే పెట్టే. ఇక మీరు గెలిచిందంటే గెలవకపోతే ఏం చేస్తారు? భలే రాసుకున్నది. మరి ఇన్ని చేస్తున్నారు. మా కుటుంబానికి 3 టికెట్లు ఎట్లా ఇస్తారని ఎందుకు రాస్తలేవు? మీ అన్న ఎమ్మెల్యే, మీరు మంత్రి, మీరు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మీ కొడుకు అదే పార్లమెంట్, మీ కొడుకు పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్లోనే మీ చెన్నూరు వస్తుంది, మీ బెల్లంపల్లి వస్తుంది. ఎంపీ పక్క నియోజకవర్గాలు అన్నదమ్ములై. మంచిగానే రాసుకొచ్చిన నవీన్ యాదవ్ గెలవాలని మనస్ఫూర్తిగా ప్రజావాయిస్లో కోరుకుంటుంది. ఇక బనకచెర్లతో కృష్ణాలో నిలువు దోపిడి. బచావత్ అవార్డును చూపించి నీటి మల్లిపుడకు కర్ణాటక మహారాష్ట్ర ఎత్తులు. ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ, తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు మన ప్రాజెక్టులకు నీళ్ళందని పరిస్థితి. పోలవరం డైవర్షన్ కేటాయింపుల నిష్పత్తిలోనే ఇప్పుడు కావాలంటున్న కర్ణాటక మహారాష్ట్ర. 112 టీఎంసీలు కర్ణాటక డిమాండ్. 112 టీఎంసీలకు కర్ణాటక డిమాండ్, 74 టీఎంసీలకు మహారాష్ట్ర పట్టు. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును 519.67 నుంచి 524.25 మీటర్లకు పెంచేలా కర్ణాటక కసరత్తు. కృష్ణా నీటితో పాటు గోదావరిపై ప్రాజెక్టులకు అవకాశం అడుగుతున్న మహారాష్ట్ర. వైన్ గంగాపై గోస్కూర్ద్ ప్రాజెక్టు నిర్మాణానికి యోచన. విదర్భకు 96 టీఎంసీలు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంటే మరి బనకచెర్లపై ఎందుకు కొట్లాడతలేరంటే కొట్లాడరు మా వాళ్ళు అంతే. ఏపీ ముందుకు పోతుంటే సీఎం ఏం చేస్తున్నారు? కిషన్ రెడ్డి, సంజయ్ ఎందుకు ఆపుతలేరు అంటున్నారు హరీష్ రావు. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ ప్రాసెస్లో ఉందని 20 రోజుల కిందటే కేంద్రం లేఖ రాసింది. బీఆర్ఎస్ తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడి. బనకచెర్ల కట్టనీయం. హరీష్ రావు అబద్ధాలు ఆపాలని చెప్పేసి ఉత్తమ్ అంటా ఉన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే గోదావరి కృష్ణ జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇక తుమ్మిడిహేటి ప్రాజెక్టు పూర్తి చేస్తామని వెల్లడి. వీళ్ళు ఎంత మొత్తుకున్నా బనకచెర్లాలు కట్టి తీరుతారు. ఇక మనం ఏం మాట్లాడుకున్నా వేస్టే. మెడికోపై గ్యాంగ్ రేప్. బెంగాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న 23 ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్కు గురైంది. ఆమె చదువుతున్న కాలేజ్ వెనకాలే కొందరు ఆమెపై దాడి చేసి ఫోన్ లాక్కొని పర్సులో ఉన్న డబ్బులు గుంజుకొని అడవిలోకి ఈడ్చుకెళ్ళి రేప్ చేసిందట. ఎటు పోతుందిరా సమాజం అసలు. పప్పు ధాన్యాల సాగు పెంచండి. వ్యవసాయానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోదీ 35,440 కోట్లతో 2 కొత్త పథకాలను ప్రారంభించారు. శనివారం ఢిల్లీలోని పూసా రోడ్, రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న ఓ ప్రముఖ వ్యవసాయ పరిశోధన